దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 172వ ఎపిసోడ్కి వచ్చాం. ఈ సబ్జెక్టు మరి నా దర్శనాల్లో ప్రత్యేకంగా నా యొక్క పిలుపు, ఒక ప్రవక్త పిలుపు అని సూచించేటువంటి దర్శనాలు 33 ఉంటే దాంట్లో 27 దర్శనాలు అయిపోయినాయి. 28వ దర్శనానికి వెళ్ళబోయే ముందు కిందసారి ఎపిసోడ్లో చెప్పాను ఒక సంఘటన. ఇది మా తాతయ్య గారి విషయంలో ఇలా 2 దర్శనాలు వచ్చినాయి. ఆ 2 దర్శనాలు బట్టి చూస్తూ ఉంటే యేసు ప్రభు మార్గంలో తప్ప ఇంకా ఏ రకంగానూ మనం ఆ యొక్క పరలోకాన్ని పొందలేము అనేది రుజువు అవుతూ ఉన్నదని తెలుస్తూ ఉంది. ఆయన అందుకే కాబోలు యేసు ప్రభు వారు నా ద్వారానే తప్ప ఎవడును దేవుని దగ్గరకు రాలేడు అని చెప్పాడు. ఎవడును పరలోకం చేరలేడు అని అన్నాడు. ఆ మాట ఏంటి, ఈయన ద్వారా తప్ప ఇంక ఎక్కడ లేదా ఏంటి, అసలు ఎంత గొప్పవాడని వెళ్ళడా అనుకుంటాం మనం. వెళ్ళడు అంతే, ఇక అది థంబ్ రూల్ అంతే. ఆయన ద్వారా తప్ప ఇంకెవ్వరు వెళ్ళరు అనేది రుజువు అవుతా ఉంది. ఎందుకంటే ఒక మంచి మనిషి మా తాతయ్య గారి విషయంలో నాకు చూపించినటువంటి దర్శనాలు దృష్టిలో పెట్టుకుని నేను ఇది రూఢిగా చెప్పగలుగుతా ఉన్నా. కొంతమంది ఇతర జనులు అనవచ్చు, ఏమండి నిజంగా మీరు మిమ్మల్ని ఆ నరకం దాకా తీసుకెళ్ళి దేవుడు మీ తాతయ్య గారి ఆత్మ అక్కడ ఉన్నట్టు చూపించలేదు కదా, ఇదేదో ఇల్లు కాలిపోయి ఆ నిప్పుల్లో ఆయన ఉన్నట్టు చూపించారు కానీ అదేమో కరెక్ట్గా మీరు అక్కడ చూచారా అంటే, కరెక్ట్గా నేను నరకానికి వెళ్ళి నన్ను దేవుడు చూపించడం కాదు, కానీ నా దర్శనాలన్నీ ఇంతే కదా, నా దర్శనాలన్నీ కూడా ఇంతే కదా. దేవుడు మాట్లాడతాడు, స్వరం వినిపిస్తాడు, దర్శనం చూపిస్తాడు, ఏదో మనిషి రూపంలో నాకు చెప్పిస్తాడు. కాబట్టి ఇట్లాగే ఉంటాయి దర్శనాలు. ఇక నమ్మితే నమ్మాలి, లేకపోతే లేదు. వాస్తవం అయితే ఇది. నేను ఒక్కడనే కాదు, అనేక మంది భక్తుల జీవిత చరిత్రలు కూడా నా యొక్క బుక్లో రాయడం జరిగింది. ఆ యొక్క భక్తుల జీవిత చరిత్రలో 7 భక్తుల జీవిత చరిత్రలు రాసి వాళ్ళ ఆత్మలు అయితే డైరెక్ట్గా రాత్రులు తీసుకెళ్ళిపోయి పరలోకం చూపించి, నరకం చూపించి, ఇక్కడ మనుషులను చూపించి తీసుకురావడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా నా బుక్లో రాశాను. నా దర్శనాలు అయితే ఎట్లానే ఉన్నాయి. నాదే కాదు, చాలామంది గొప్ప భక్తులు, సాధు జాన్ గారు కూడా ఇట్లా నాలాంటి దర్శనాలే ఆయనకి. ఆయనే పరలోకం తీసుకెళ్ళలేదు, నరకం తీసుకెళ్ళలేదు ఆత్మనే, కానీ ఆయన చూపించాడు. ఇరుకు పెట్టెల్లో ఒక పెట్టి, దాంట్లో అసలు గాలి ఆడుకున్న పెట్టిలో 50 మంది ఉండవలసిన చోట్ల కొన్ని 100 మందిని కూర్చేస్తే ఎలా గిజలాడిపోతారో, ఇబ్బంది పడతారో అలా చూపించి ఈ యొక్క నరకం అనేది ఎట్లా ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఆయన అదే చెప్పాడు, ఇక ఎట్లా ఉంటుందట, గాలి ఆడన ప్రదేశంలో కుక్కేస్తే ఎలా వేదనాభరితం కూడదో అట్లా ఉంటుందట. అట్లా వేడిగా ఉండే ప్రదేశంలో విపరీతంగా బాధపడుతూ ఉండే ప్లేస్లు చూపించి ఎట్లా ఉంటుంది అని చూసి అట్లా సాదృశ్యం చూపించాడు. మరి సాధు జాన్ గారు అంటే ఆయన సామాన్యమైన భక్తుడా? ఆ యొక్క కాటుమాల జాన్ గారి చరిత్ర చదివితే సామాన్యమైన భక్తుడా? ఆయన్ని దేవుడు ఏర్పరచుకుని ఆయన జీవిత పర్యంతం కూడా కొన్ని వందల వేల మందికి స్వస్థతలు చేకూర్చాడు. మరి ఎన్నో వేల మంది ఆ యొక్క గుంటూరు జిల్లాలో అనేక గ్రామాల్లో యేసు ప్రభువుని అంగీకరించడానికి ఆయన సాధనంగా ఉపయోగించుకున్నాడు. అటువంటి ఆయన దర్శనాలు కూడా ఇలాగే ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్గా పరలోకం నరకం చూచిన వాళ్ళు 7 ఉన్నారు. అది కాక బోల్డంత మందికి ఎలా చూపించాడు ఈ యొక్క పరలోకం ఇలా ఉంటుంది అని. కాబట్టి నా దర్శనంలో ప్రకారం అటు ట్రిప్పర్లో ఆ యొక్క లోడ్ కింద పడిపోయి చనిపోయాడు మీ తాతయ్య అనేది, అలాగే నిప్పుల్లో అయ్యో అయ్యో అంటున్నది దర్శనాలు చూపించిందని చెప్పు. అది ఎలా ఉన్నాయి ఆ 2 దర్శనాలు అని అంటే, నేను ఇప్పుడే చూసుకున్నాను. నరకానికి పిక్నిక్ అని ఒక బుక్ చదివాను. నరకానికి పిక్నిక్ అని ఆ బుక్లో 7 కొలంబియా యొక్క బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఆత్మల దేవుడు తీసుకెళ్ళిపోయి ఆయన చూపించాడు. ఎక్కడ ఆ నరకంలో ఏముందో, పరలోకంలో ఏముందో, వాళ్ళ ఆత్మను మళ్ళీ తీసుకొచ్చాడు. వాళ్ళు మొత్తం రాశారు. ఆ బుక్ మీద ఒక బొమ్మ వేశారు. ఆ బొమ్మ మీకు చూపిస్తాను. అది ఎలా ఉందో, మొట్టమొదటి దర్శనంలో ఆ నిప్పుల్లో ఉండి చేతులెత్తి మా తాతయ్య గారు
అయ్యో అయ్యో అంటున్నది దర్శనం అలా ఉంది. ఆ బొమ్మ మీకు చూపిస్తాను. ఎలా ఉంది, ఒంటి మీద చొక్కా అవన్నీ ఉన్నట్టేం తెలియట్లేదు. నడువు నుంచి పై భాగం కనపడుతుంది, కిందదంతా కూడా ఆ యొక్క నిప్పుల్లో ఉంది. ఉండి చేతులు పైకెత్తి ఇలా చూపిస్తా ఉన్నాడు. ఇది ఈ యొక్క బుక్ మీద ఉన్న బొమ్మ ఇట్లాగే ఉంది, కానీ మోకం మట్టికి మా తాతయ్యది ఆ మోకం అప్పుడు చూచింది. కాబట్టి ఇది మీకు తెలియాలని చూపించాను. అలాగే అసలు ఆయన ఎట్లా ఉంటాడు మీకు చెప్పాను కూడా. ఆయనేమి కూలి పనులు చేసే మనిషి కాదు. ఆయన ఒక మంచి పెద్ద మనిషి, ఒక ఉన్నతమైన కుటుంబానికి చెందినటువంటి మనిషి. ఆయన ఆ యొక్క ట్రిప్పర్ మీద ఎక్కి కూలి వాళ్ళతో పాటు ఉన్నాడు అని అంటే అది ఈ యొక్క సందర్భం నాకు తెలియచేయడానికి, ఇట్లా ప్రమాదం జరుగుతుంది, ప్రమాదం మీ తాతయ్య జరుగుతుందని చూపించడా అక్కడ చూపించడే. కానీ ఆయన మంచి ఒక మాదిరి సంపన్న కుటుంబం వాళ్ళది. కాబట్టి ఆయన అసలు రూపం ఎలా ఉంది, ఆయన మంచి వ్యక్తి అని చెప్తున్నాను. ఆయన ద్వారానే నేను అక్కడ చదువుకోవడం సాధ్యమైందని చెప్తున్నాను. అనేక గ్రామాల్లో ఆయన పేరు చెప్పగానే ఆయన పుణ్యాత్ముడు అని అనుకుంటుంటారని చెప్పాను. మరి ఆయన ఎలా ఉంటాడు మీ తాతయ్య గారు అని మీరు అనొచ్చు. ఆయన 45 సంవత్సరాల క్రితం కాలం చేశారని చెప్పాను కదా. కాబట్టి ఆయన జీవించి ఉన్నగా దిగినటువంటి ఫోటో ఒకటి నేను సంపాదించి ఉంచాను. మా తాతయ్య గారు అంటే మా అమ్మగారు తండ్రి గారు. ఆ ఫోటోని మీకు కూడా చూపిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఆయన ద్వారా నేను చదువుకు అంకురార్పణ పొంది మరి ఈ స్థాయికి వచ్చారు. కాబట్టి ఆయన నిత్యము కూడా నేను గుర్తుంచుకుంటూ ఉంటాను. ఆయన అంటే కూడా ఇష్టము. ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయి. ఆయన ఇప్పటికి 65 సంవత్సరాల క్రితం ఫోటో. ఆయనకి బహుశా అప్పటికి ఒక 50 సంవత్సరాల వయసు ఉండవచ్చు. 50-55 సంవత్సరాల వయసులో ఆయన ఫోటో ఇది. కాబట్టి ఆయన అంత హుందాగా ఉండే ఒక మనిషి. ఆయన మామూలుగా పంచె కట్టుకునేవారు, పైన లాల్చీలాగా మన కాలర్ లేకుండా లాల్చీలాగా వేసుకుంటారు పెద్దలందరూ. పైన లాల్చీలాగా ఉంటుంది షర్టు, మామూలుగా పంచె కట్టుకుంటారు. చక్కని రూపము మా తాతయ్య గారు. అది మీకు చూపించాలని అనిపించింది. ఈ ఎపిసోడ్లో చూపిస్తానని కిందసారి మీకు చెప్పడం జరిగింది. మరి ఆ విషయంలో ఆయన ఆత్మే ఇలా జరిగినప్పుడు మిగతా వాళ్ళ ఆత్మ సంగతి ఏంటి అని దేవుడు నాకు ప్రశ్నించినట్టుగా నాకు అనిపించింది. అంతేకాకుండా ఆ మంట కూడా రగిల్చాడు దేవుడు. ఎట్లా మంట అంటే ఏంటండి, ఎట్లా ఉంటుందంటే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనంలో ఇర్మియా గారికి ఆ మంట ఎలా ఉందో ఆయన చెప్తాడు. అది మీకు ఒక్కసారి చదివి వినిపిస్తే అదే మంట నాకు కలిగింది. ఊరికినే దర్శనాలు చూపించినా మనం అంత త్వరగా స్పందించాం, కానీ లోపల మంట అనేది ఒకటి పెడితే కదా మనం ఏమైనా బాగా స్పందిస్తాము. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. ఇర్మియా గారు బాధ చూడండి. ఇర్మియా గారు ప్రవక్త. దేవుడు నువ్వు ఇది చెయ్యి అంటే అది చేస్తున్నాడు. ఇప్పుడు నాకు ఎట్లా దర్శనాలు చూపించి నువ్వు ఇచ్చేయి అంటే చేస్తున్నావు. అట్లాగే ఇర్మియా గారి కాలంలో, ఇర్మియా గారు ఎప్పుడైనా యేసు ప్రభువారు ఈ లోకానికి నరావతారంలో రాకముందు 600 సంవత్సరాల క్రితం జీవించినటువంటి వ్యక్తి. ఈ యొక్క సంవత్సరాలు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయాలు ఎవరు చెప్పట్లా ప్రజలకి. నేను చూశాను అనేక చర్చిల్లో. ఏ పాస్టర్ గారైనా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో వాక్యం చెప్తారు. ఇర్మియా అంటే ఇర్మియా చెప్తారు, దానియేలు అంటే దానియేలు చెప్తారు. కానీ దానియేలు ఎప్పుడు, ఇర్మియా ఎప్పుడు, ఏ సందర్భంలో జరిగింది, వీళ్ళున్నప్పుడు రాజులు ఎవరు, ఏ కాలంలో జరిగింది, ఆ విషయాలు ఎవరు చెప్పరు. ఎందుకు అంటే ఇవి బైబిలే కాకుండా ఇతర గ్రంథాలు, డిస్క్రిప్టివ్ బైబిల్స్ చదివితే దాంట్లో పూర్తి వివరాలు ఉంటాయి. బైబిల్ గ్రంథం ప్రాముఖ్యత ఏంటి అంటే మొత్తం ఏది ఎప్పుడు ఎక్కడ జరిగిందో సంవత్సరాలతో సహా లెక్కలు ఉన్నటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. కాబట్టి ఈ ఇర్మియా గారికి దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏంటంటే కడుపు మంటతో నింపాడట. అందరూ చాలామంది ఏమంటారు, యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం కదండి వచ్చాడు అని అంటారు. 2000 సంవత్సరాల క్రితం కాదు, అంతకంటే 600 సంవత్సరాలు జరిగిన సంఘటనలో ఏం చెప్తున్నాడు, దేవుడట ఆయన కడుపు మంటతో నింపాడట. దేవుడు మొత్తం పరిపాలన చేస్తూనే ఉన్నాడు. ఆయన మనస్సుల్లో ప్రేరణ చేయడం ద్వారా, అలాగే ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గారితో మాట్లాడి ఇర్మియా గారితో
ఆ పరిపాలనకు అవసరమైన అన్ని కూడా చెప్పిస్తా ఉన్నాడు. దేవుడు మామూలుగా నరరూపంలో ఉంటే ఆయన ఇది చేయండి అది చేయండి అని చెప్తాడు. నరరూపంలో లేనప్పుడు ఏం జరిగింది అంటే ప్రవక్తలను లేవనెత్తాడు. ఆ ప్రవక్తల నోటి ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇక ఆ మాటలు ఎలా ఉంటాయి? తప్పు చేసినవాడు నువ్వు తప్పు చేస్తున్నావు అబ్బాయి, నువ్వు శిక్ష పడుతుంది అని చెప్పాలి. చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు, కొడతారు, తిడతారు. అట్లాంటి పరిస్థితి అయినా నువ్వు చెప్పాల్సిందే అంటున్నాడు. అంటే దేవుడి పరిపాలన జరుగుతూ ఉంది. ఆయన ఇక్కడ నరరూపంలో రాకముందు నుంచి కూడా దేవుడి పరిపాలన జరుగుతుంది. ఎవరి ద్వారా? ప్రవక్తల నోటి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దేవుడు తప్పుడు పనులు చేస్తున్నారు, ఇవన్నీ దేవుడు చూచేశాడు, మీకు శిక్ష రాబోతుంది, ఈ తప్పుడు పనులు మానండి అని చెప్తున్నాడు. ఎవరైనా తప్పు పనులు మానండి అంటే కోపించుకునే వాళ్ళు 3 మంది ఉంటారు చెడ్డవాళ్ళు. ఈయన మీద కోపం, నీకెందుకయ్యా మేము తప్పు పనులు చేస్తాము మంచి పనులు చేస్తాము, నువ్వెవరో చెప్పటాకే అంటున్నారు. ఇది ఆ పరిస్థితి ఎట్లా ఉందంట ఆయనకేట, సంతోషించే వారి సమూహంలో నేను కూర్చుండలేదు. మన మంచికి ఇర్మియా వచ్చాడండి, దుర్మార్గుడు, మరి మీరందరూ తప్పులు చేస్తున్నారు, దేవుడు శిక్షిస్తాడు అని చెప్తాడు అని అంటారని చెప్పి నేను వాళ్ళ మధ్యకి వెళ్ళి కూర్చుండట్లేదు అన్నాడు. సంతోషించే వారి సమూహంలో నేను కూర్చుండలేదు. వెళ్ళి కూర్చుంటే ఇలా అంటారని చెప్పి నేను కూర్చుండలా, నేను ఉల్లసింపల. అందరూ కబుర్లు చెప్పుకుంటూ అందరూ ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నేను వాళ్ళ మధ్యకి వెళ్ళి ఉల్లసింపల. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక. ఎందుకు ఉల్లసింపలేదు, ఎందుకు వాళ్ళ మధ్యకి వెళ్ళి కూర్చోలేదు అంటే, నాకు కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు కనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. నీ హస్తం నా మీద ఉందయ్యా ప్రభువా, హస్తం నా మీద ఉండి కడుపు మంట పెట్టావు. ఎక్కడికి వెళితే అక్కడ ఈయనే దేవుడని చెప్పేటువంటి కడుపు మంట పెట్టడం చేత, నీ హస్తం నా మీద ఉండటం చేత నేనేమయ్యాను, ఏకాకినై కూర్చుంటిని. ఇంటి దగ్గర ఏకాకిగా కూర్చున్నానయ్యా అంటున్నాడు. నా బాధ ఏల ఎడతగినదాయను, నా గాయము ఏల ఘోరమైనదాయను, అది స్వస్థత నొందక పోనేలా. నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు అవుదువా, నిలువని జలమవుదువా అన్నాడు ఆ 18వ వచనంలో కూడా. అంటే అయ్యా నేను ఎంతకాలం ఈ బాధపడాలయ్యా, అందరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ సంతోషపడుతూ ఉంటే నేను ఏకాకిన ఇంట్లో కూర్చుని వాళ్ళ మధ్యకి వెళ్లకుండా, వెళితే వాళ్ళు ఎక్కడ నన్ను ఇలా గేలి చేస్తారు అని చెప్పి భయంతో వాళ్ళకి మధ్యకి వెళ్లకుండా నేను ఏకాకిగా కూర్చుంటుంది అని చెప్పడం జరిగింది. ఈ పరిస్థితి నిజమేనా? అప్పుడు ఇర్మియా గారు చెప్పిన మాట నిజమేనా అంటే అది నిజమే, దానికి సాక్ష్యం నేనే. ఇప్పుడు మీ ముందుకు చెప్తున్నా ఇవన్నీ, దానికి సాక్ష్యం నేనే. చుట్టాలు పక్కాల మధ్యన ఒక మరి అన్ని జనుల కుటుంబం నుంచి వచ్చిన మనిషిగా ఎట్లాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది, మరి ఎందుకు ఆ పరిస్థితులను ఎదుర్కొని కూడా నేను సువార్త ఎందుకు ప్రకటిస్తున్నానంటే, కడుపు మంటతో నన్ను నింపి ఉన్నావుగా అయ్యా అన్నాడు. అట్లాగే నాలో మంట రగిలిపోతా ఉంది. పోనీలే వీళ్ళ మధ్యకి వెళ్ళి మనం ఆ మాటలు చెప్పడం ఎందుకు, వాళ్ళతో పాటు ఓహో ఆహో అని వెళ్ళకుండా ఊరుకోవచ్చుగా అంటే నీవు ఊరుకొనివ్వట్లేదుగా. నీ హస్తం నా మీద ఉంది ఉండి ఎందుకు ఈ యొక్క మరి వ్యర్థమైన కబుర్లు ఏంటి, అసలు సృష్టికర్త ఎవరో మీరు తెలుసుకున్నారా అని మొదలెడతాను నేను. వెళితే దేవుడు ఎవరో అసలు తెలుసుకున్నారా? ఎంత చదువులు చదువుకుని ఎంత చేశాం కదా, దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఎంత ఐశ్వర్యం ఇచ్చాడు కదా, మనకి ఎంత సంతోషించేటువంటి సమయం ఇచ్చాడు కదా, ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలా వద్దా అంటాం వెళ్ళగానే. ఎక్కడికి వెళ్ళినా ఇక వచ్చాడండి ఈయనకి వేదాంతం చెప్తాడు, మనకి ఎందుకు ఇదంతా గొడవ అని వాళ్ళు ఎగతాళి చేస్తారు. అందుకు నేను వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయి ఇది ఎంతకాలం ఇట్లాగే ఉండిపోవాలా ఏంటయ్యా అన్నాడు ఇర్మియా గారు. నేనైతే అట్లా అనుకోవట్లేదు, కానీ నా జీవితకాలం ఇట్లా ఉండనండి ప్రభువా, ఉండినా పర్వాలేదు తండ్రి, మీ నామాన్ని నేను అన్ని చోట్ల ప్రకటించడమే మహాభాగ్యంగా భావిస్తున్నా, ఇప్పుడైతే ఏకాకిగా ఉండా పర్వాలేదు అని చెప్తూ ఉన్నా. మరి ఇప్పుడు మా తాతయ్య గారి యొక్క దర్శనం కంప్లీషన్కు వస్తూ ఉన్నా.
తాతయ్య గారి దర్శనంలో ఆ 4 దర్శనాలతో నాకు కనువిప్పు కలిగింది. అయ్యో, నేను చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల అనేక ఆత్మలు, కోట్ల మంది ఆత్మలు నశించిపోతా ఉన్నాయి. నేను వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో సువార్త ప్రకటించవలసిందే అని నేను నిర్ణయానికి రావటం, దానికి తగినట్టుగా లోపల నన్ను నా కడుపుని మంటతో నింపటం దేవుడు. ఆ మంటతో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నా. మీ అందరికీ డౌట్లు రావచ్చు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ నేను అనుభవించిన వాడిగా చెప్తా ఉన్నా. అంత తేలిక పని కాదు యేసు ప్రభువుని అంగీకరించడం. ఒక మనిషి అనేది మనమేదో సువార్త ప్రకటించామండి, వీళ్ళంతా యేసు ప్రభువుని అంగీకరించారని ఎవరన్నా అంటే అది శుద్ధ తప్పు. మనం ప్రకటించే వారమే కానీ వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించడం అనేది దేవుడు హస్తం తోడై ఉంటేనే, దేవుడి కృప వారి మీద నిలిచి ఉంటేనే, దేవుడు పూనుకుంటేనే వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరిస్తారు. కానీ ఆ ఊరికినే మనం సువార్త ప్రకటించగానే ఎవరు అంగీకరించరు అని నాకు అర్థమైంది. అటువంటి ఇన్సిడెంటే మీకు ఒకటి చెప్పాలి. ఏం చేతండి, ఇదంతా జ్ఞానం రంగరించిపోయమన్నాడు దేవుడు. నేను దర్శనాలు చదువుకుంటా వెళ్ళటం కాదయ్యా. దర్శనాలు చదువుకుంటా వెళ్తే ఎవరైనా చదువుతారు, నీ పుస్తకం ఇచ్చావు వాళ్ళు చదువుతారు, దాని గురించి కాదు. నువ్వు జ్ఞానం అనేకమైన కోణాల్లో జ్ఞానం రంగరించిపోయాలి అని చెప్పి దేవుడు నాకు ఆజ్ఞాపించడం చేత ఇంత దూరం తీసుకెళ్తూ ఉన్నా. ఇక మీకు తెలిసిందే కదా, నేను చెప్తున్నాను. ఇప్పుడు మా తాతయ్య గారి విషయంలోనే ఆయన కూతురు బిడ్డలు అనేటువంటి అందరం కూడా మేము ప్రయోజకులయ్యాం. ఆయన కొడుకు బిడ్డల్లో ఒక ఆయన విజయవాడలో ఉంటాడు, పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తాడు. ఆయన నన్ను బాగా ప్రేమిస్తాడు. మరి మేమిద్దరం కూడా, ఆయన నాకు మేనమామ కొడుకు, ఆయనకి నేను మేనత్త కొడుకుని. నేనంటే అత్యంతమైన గౌరవం కలిగినటువంటి మనిషి ఆయన. నేను ఎప్పుడైనా విజయవాడ వెళితే విడిది వాళ్ళ ఇంట్లోనే ఉంటుంటా, వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటా. నేను యేసు ప్రభువుని అంగీకరించానని తెలిసిన దగ్గర నుంచి ఆయనకి లోపల చిటపటా ఉంది. పైకి ఏమి అంటలేదు కానీ ఈయన చూస్తా ఇదేంటి ఈ పని చేశాడు అని లోపల మరి ఆయన కొంచెం కోపము రగులుతూ ఉంది. ఆయన ఏమనుకున్నాడంటే, మనకేమైందిలే, మనం ఎందుకు యేసు ప్రభువుని నమ్ముతాము, ఈ నమ్మితే నమ్మని గాక అని సరిపెట్టుకుంటా ఉన్నాడు. అయితే ఒకవేళ ఏదైనా రాయేసి చూద్దాము, ఏ విషయాల్లో అయినా మరి యేసు ప్రభు కూడా ఏం చేయాలి, మన దేవుళ్ళు కూడా దేవుళ్ళే అనుకుంటున్నాడు. ఆయన నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక హిందువు. ఎంత నిష్ఠ అంటే నాకంటే ఎక్కువ, నేను ఒకప్పుడు ఎట్లా ఉన్నానో అంతకంటే ఎక్కువ. ఆయన తిరగని దేవాలయాలు లేవు. పొద్దున్నే లేస్తాడు, పూలు పోసుకుంటాడు, దేవాలయాలన్నిటికి వెళ్తాడు, అక్కడ పూలు పూజారులకు ఇస్తాడు, వాళ్ళందరికీ పంచుతాడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ యొక్క భగవన్నామ స్మరణలోనే ఉంటాడు. ఇంట్లో ఎక్కడ చూసినా, ఎక్కడ ఆ యొక్క పట్టము విగ్రహం కనపడితే అక్కడ పూలు పూలదండలో ప్రత్యక్షం అవుతాయి. ఒక దేవుడి గదిలోనే కాదు, ఏదైనా చిన్న అల్మారాలో చిన్న విగ్రహం ఉంటే అక్కడ మళ్ళీ పూలు ప్రత్యక్షం. అట్లా దేవుణ్ణి నిరంతరము మరి సేవిస్తూ ఉన్నాడు. కానీ ఆయన సేవిస్తున్నటువంటి దేవుడు అసలు దేవుడా కాదా అనే విషయం ఆయనకి తెలియదు. మనం చెప్పినా వినే స్థితిలో లేడు, మనం చెప్పినా కూడా వినే స్థితిలో లేడు. సరే, నేను ఎప్పుడైనా మరి షెల్టర్ మరి తీసుకోవటానికి సువార్త నిమిత్తం ఉదయమే ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మేము సాయంకాలం వెళ్ళి విజయవాడలో వాళ్ళ ఇంట్లో బస్ చేసి ఉదయమే మరి వేరే చోట్లకి వెళుతూ ఉండేవాడిని. నేను నా ప్రయాస అంతా చూస్తూ ఉండేవాడు, కానీ నన్ను పెద్దగా ఏమీ అనలేదు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో కొన్ని శ్రమలు వచ్చినాయి. మరి ఏమనుకున్నాడు, మా బావగారు ఇక్కడే ఉంటున్నాడు కదా, ఈ దేవుడు ఏమన్నా చేయగలడేమో అని మరి ఇంట్లో శ్రమలు శ్రీ బావగారు మీరు ప్రార్థన చేయండి మీ దేవుడికి అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి, మనం ప్రార్థన చేస్తే ఆ శ్రమల నుంచి గట్టెక్కుదామనే కానీ యేసు ప్రభువుని నమ్ముదామని కాదు, ఏదో ఉపయోగించుకుందాం ఈయన్ని అనే తప్ప యేసు ప్రభు అంటే ఆయనకి ఇష్టం ఉండి కాదు. సరే, మనం జనరల్గా ఎవరు అడిగినా ప్రార్థన చేస్తాం కాబట్టి నేను ఆ రోజు రాత్రి ప్రార్థన చేశాను. ఆ రోజు ప్రార్థన చేసి పడుకున్నాను. మరి దేవుడు ఏం కార్యం చేస్తాడో అయితే నాకైతే తెలియదు, కానీ ఆ రోజు ప్రార్థన చేసి పడుకున్నాను. పడుకుంటే ఆ రాత్రి ఒక స్వరం వినిపిస్తుంది. మత్తయి సువార్త 6:33 అనే ఒక స్వరం వినపడతా ఉంది. ఏంటి ఆ మత్తయి సువార్త 6:33? మనకి బైబిల్ అంతా గుర్తుండదు కదా, దాంట్లో ఏముందో మనకి పర్టికులర్గా గుర్తు అయితే లేదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి,
అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని చెప్పి ఉంది దాంట్లో. ఏమనుంది? మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకండి, అప్పుడు మీకేం కావాలో ఆయన ఇస్తాడు అన్నాడు. ఈ ఈ 6:33 నాకు వినిపించింది కాబట్టి ఉదయాన్నే లేచి 6:33 ఏముందో చూచారు. రైట్, నేను ప్రార్థన రాత్రి చేశా ఈ కుటుంబం గురించి, నాకు దేవుడు ఇది వినిపించాడు అని చెప్పి ఆయన పిలిచి, నానా నాకు రాత్రి దేవుడి దర్శనంలో ఒక వాక్యం చూపించారు, ఆ వాక్యం ఇలా ఉంది అని బైబిల్ గ్రంథం తీసి చదివి వినిపించారు. మీరట మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి, అంటే ఆయన పాదాల చెంతకి మీరు ముందు రావాలి. ముందు మీరు ఆయన పాదాల చెంతకి రావాలి. ఆయన దేవుడని మీరు గ్రహించాలి, ఆయన పాదాల చెంతకి మీరు రావాలి. వస్తే ఆయన మీరు ఏమన్నా అడిగితే చేస్తాడు. కానీ మీరు ఏదైనా ఆయన ప్రార్థన చేస్తే మనకు పని అయిపోద్ది అని చెప్పి ఆయనతో మీరు ప్రార్థన చేస్తే ఆయన పని చెయ్యడట. ఇది ఆయన చెప్పిన మాట అని చెప్పారు. ఇక ఆయన దీనివల్ల లాభం లేదే, ఎవరన్నా అయితే ప్రార్థన చేయమంటే చేస్తారు, అవుతుంది అని చెప్తారు, ఈయనేమో అవదబ్బాయి అని చెప్పినట్టుగా చెప్పాడు అనుకున్నాడు ఆయన మనసులో. అవదబ్బాయి నువ్వు చూడకపోతే దేవుడి వైపు అని అన్న విధంగానే నేను చెప్పాను. ఇంకా ఆయన అంతే తప్ప ఏదో యేసు ప్రభు మరి వైపు చూద్దాం, మాకు శ్రమలు పోతాయని అనుకోలా. శ్రమలే రాని ఏమన్నా రాని మేమెందుకు యేసు ప్రభు వైపు చూద్దాం, ఈ తెలివి తక్కువ లేదు యేసు ప్రభు అంటారు కానీ మేమేం తెలివి గలవాళ్ళం కదా అని అనుకుంటున్నాడు ఆయన. చాలా కోట్ల మంది భారతదేశంలో అంతే అనుకుంటారు క్రైస్తవులను చూసి. వీళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు, మనం తెలివి గలవాళ్ళు, మనం ఎందుకు యేసు ప్రభువుని నమ్ముతాము అనుకుంటా ఉంటారు. అలాగే ఈయన కూడా అలా అనుకున్నాడు. నిజంగా కూడా ఆ తర్వాత మరి పెద్దగా నేనంటే ఇష్టంగా కూడా ఉండట్లా, నాకు అర్థమైపోయింది. ఓహో, ఈయన మనం సువార్త ప్రకటిస్తూ యేసు ప్రభు మాటలే మాట్లాడటం వల్ల ఈయనకి ఇష్టం ఉండట్లేదు అని నేను తగ్గించేసా. ఇంక చేసేదేముంది? ఇప్పుడు ఇదే ఇర్మియా గారు ఏమన్నారు, నలుగురు కూర్చునే చోటకి నేను వెళ్ళట్లేదయ్యా, వాళ్ళు విసుక్కుంటారు నాకు ఎందుకు వచ్చింది అని. అట్లాగే మనం కూడా అక్కడికి వెళ్ళటం తగ్గించాం, వాటి నుంచి పెద్ద గౌరవం రావట్లేదు. మనం ఏదో యేసు ప్రభు భక్తులు అనగానే వాళ్ళు చిన్న చూపుగా ఏర్పడతా ఉంది అని చెప్పి తగ్గించేయటం జరిగింది. ఇలా అనేక సంఘటనలు నా జీవితంలో జరిగినాయి. ఫలానా రాజారావు అంటే చాలా మంచి పేరుంది నాకు డిపార్ట్మెంట్లో. అటువంటిది మరి రిటైర్ అయిపోయింది. రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని మాకు ఒక అసోసియేషన్ ఉంది. అది ప్రతి నెల మీటింగ్స్ జరుగుతాయి విజయవాడలో, అలాగే ప్రతి సంవత్సరం జనరల్ బాడీ మీటింగ్స్ జరుగుతాయి. ఆల్ ఓవర్ స్టేట్ నుంచి మనుషులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఆ మీటింగులకి మేము వెళ్తూ ఉంటాం. జనరల్గా ప్రతి నెల దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్తారు, మేమైతే ఆ జనరల్ బాడీ మీటింగు కొంచెం ఇంపార్టెంట్ మీటింగులకు మేమందరూ కూడా వెళ్తూ ఉంటాం. రాను ధర్మిలా ఏమైంది, మొట్టమొదట్లో నేను ప్రభు వైపు చూసిన దగ్గర నుంచి లోపల మంట కదా, వెళ్ళిన దగ్గర నుంచి కూడా మనం యేసు ప్రభు గురించి మాట్లాడాలని ప్రయత్నం చేసేవాళ్ళం. వాళ్ళు అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు, రిలీజియస్ మ్యాటర్ ఇక్కడ మాట్లాడవద్దు అనేవాళ్ళు. సరే, నేను కొన్ని కాగితాలు పంచుతాను, దేవుడు ఎవరో తెలిసే విధంగా ఉంటే కొన్ని కాగితాలు పంచేవాడిని, అవి చదివేవాళ్ళు. అది చదివి ఈయనేంటి యేసు ప్రభు మతం గురించి ప్రచారం చేస్తున్నట్టున్నాడే అనుకునేవాళ్ళు లోపల. నాకేంటి ఏదో ఒకటి నేను చెప్పాలి, అయ్యో వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతున్నారే, భోగభాగ్యాలతో ఇక్కడ బ్రతికిన వాళ్ళు, ఇంత హోదాతో బ్రతికిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారే అని నా బాధ. ఇక నేను నాలో పెట్టినటువంటి ప్రేరణ బట్టి నేను 6 పేజీల కరపత్రాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఉన్న ఈ రిటైర్డ్ ఆఫీసర్స్ 850 మందికి కరపత్రాలు ఒక్కొక్క దానికి ₹5 పోస్టల్ స్టాంప్ వేసి మొత్తం కవర్లో పంపించా ఒకసారి. ఇక మరి వాళ్ళు ఏం చూశారు అంటే ఎవ్వరు కూడా ప్రభు ఈయనేదో ఈ మత ప్రచారం చేసుకుంటున్నాడు అనుకున్నారు ఏమో, నాకు తెలియదు. అలాగే బుక్ రాసిన తర్వాత దేవుడి ప్రేరణ, బ్యూరోక్రాట్స్ అని రాసి మరీ చూపించాక నేను ఊరుకున్నా. నాకు అర్థమైంది మనం ఇవ్వటమే కానీ ఈ జనము ఎవరు దాన్ని చూడలేదు, తీసి పక్కన పెడుతున్నారని నాకు అర్థమైపోయింది. రాను మీటింగులకి వెళ్ళినప్పుడు కూడా మనం చూడగానే మతం మార్చేవాడు వచ్చాడు అన్నట్టు చూస్తున్నారు తప్ప పూర్వపు ప్రేమాభిమానాలు వాళ్ళలో లేవు. అది నాకు తెలిసిపోతా ఉంది. ఈయన ఏదైనా కాగితం ఇస్తే మనం తీసుకోకూడదు, ఇదేనా పుస్తకం ఇస్తే మనం తీసుకోకూడదు, ఈయనేదో మతం మార్చేస్తాడేమో అనే ఆలోచనతో వాళ్ళు అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు మీటింగుల్లో, క్రైస్తవులు కాని వాళ్ళంతా. అప్పుడు నాకు అర్థమైపోయింది ఏంటి పూర్వం ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఏమైపోయినాయి వీళ్ళలో.
మనం ఏం చేసామని వీళ్ళు ఇలా చూస్తున్నారు అనుకోవటం జరిగేది. సరే, ఇంత కష్టపడి మరి పుస్తకం రాసి అందరూ పంచుతుంటే దేవుడు అన్నాడు, బ్యూరోక్రాట్స్ అని రాసి చూపించాడు. ఇది అబ్బాయి మహామేధావులు సంఘంలో ఉన్నతమైనటువంటి వాళ్ళకి ఈ పుస్తకం నువ్వు చేర్చు అన్నాడు. పని కట్టుకుని బ్యూరోక్రాట్స్ అని రాసి చూపించాడు. మరి మహామేధావులు సంఘంలో ఉన్నత వాళ్ళు మా వాళ్ళే, మా రిటైర్డ్ ఆఫీసర్లే. మళ్ళీ పని కట్టుకుని మొత్తం 850 పుస్తకాలు పంపించారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఈయన మనల్ని వదిలేటట్టు లేడు బాబు, ఓసారి పంపాడు ఏదో పక్కన పడేసాం, మళ్ళీ పుస్తకమే పంపించేశాడని. ఈసారి కొన్ని ఫోన్లు అయితే వచ్చినాయి, 1-2 వాళ్ళకి కోపం కూడా వచ్చేసింది. మిస్టర్ రాజారావు, వాట్ మేడ్ యూ టు సెండ్ దిస్ బుక్ టు మీ? ఐఎమ్ ఏ సనాతన్ ఇండియన్ అని ఒక పెద్ద ఆఫీసరు వెంటనే ఫోన్ చేసి చెప్పాడు. అని దాని అర్థం ఏంటంటే, రాజారావు ఏ ఉద్దేశంతో నువ్వు పంపించావు నాకు? నేను సనాతన్ ఇండియన్ని అన్నాడు. మిగతా వాళ్ళు సనాతన్ ఇండియన్స్ కాదా? భారతదేశంలో ప్రజలందరూ కూడా ఇండియన్స్ కారా? క్రైస్తవులు ఇండియన్స్ కారా? ఇండియన్సే. వాళ్ళ భ్రమ ఏంటంటే, ఒక్క సనాతన ఇండియన్ అంటే ఒక్క వాళ్ళ హిందూ మతం వాళ్ళే అనుకుంటున్నారు. నో, ఇండియన్స్ పూర్వం నుంచి ఇండియాలో ఉన్న వాళ్ళంతా ఇది సనాతన ఇండియన్సే. కాకపోతే దేవుడు ఎవరో వాళ్ళకి సరిగ్గా తెలియనప్పుడు ఆ దేవుళ్ళు ప్రార్థన చేశారు క్రైస్తవులు. తర్వాత తెలిసింది వచ్చారు. వీళ్ళు ఇండియన్స్ కాకుండా ఆగిపోతారా? భారతీయులే క్రైస్తవులంతా కూడా. వాళ్ళకి అది తెలియట్లేదు, కానీ పైగా అసలు వాళ్ళ మూలాలు కూడా సరిగ్గా తెలియట్లా. అసలు ఈ భారతీయులు ఎక్కడైనా నిజంగానే ఈ దేశంలో చెప్పబడినటువంటి దేవుళ్ళు, వారు ఆరాధించే దేవుళ్ళు ఈ భారతీయుల మట్టిగా సృష్టించినట్టు ఎక్కడైనా ఉందా? భారతదేశంలో ఈ మనిషి మగాడిని, ఈ మనిషి ఆడమ్మాయిని నేను పుట్టించా, వీళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళంతా కూడా నా యొక్క బిడ్డలు అని ఏ దేవుడైనా ఎప్పుడైనా చెప్పాడా? భారతీయులు ఎక్కడి నుంచి వచ్చారు? భారతీయులను ఎవరు పుట్టించారు? భారతీయులను పుట్టించిన వాళ్ళు ఎవరు అంటే, బైబిల్ గ్రంథంలో దేవుడే ఆదాము హవ్వలను పుట్టించడం ద్వారా వాళ్ళు ఇతర దేశాలకు విస్తరించి వెళ్ళారు. ఈ చరిత్ర ఎవరికైనా తెలుస్తుందా? చరిత్ర ఎవరైనా చూస్తున్నారా? అక్కడ పుట్టినటువంటి వాళ్ళు ప్రపంచమంతా కూడా నలుమూలలకి దేవుడు వెళ్ళేటట్టు చేశాడు. కొంతమంది ఇటు వచ్చారు తెగలుగా. ముందు ద్రావిడులు అనే తెగ, తర్వాత ఆర్యులు అనే తెగ, ఇట్లా తెగలుగా వచ్చారు ఎక్కడి నుంచో భారతదేశానికి. వాళ్ళే భారతీయులు. అసలు నీ ఆరిజిన్ ఎక్కడిది? నీకు ఇక్కడ దేవుడు ఎవరు అనుకుంటున్నావు? ఆ దేవుడు నేనేం పుట్టించలేదు, పుట్టించారని చెప్పాడు ఆ పని ఎక్కడైనా లేదు. మరి ఇవన్నీ వివరిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. సారీ సార్ అని ఊరుకున్నాను నేను. ఎందుకంటే అట్లాంటి పరిస్థితే తప్ప జ్ఞాన హృదయం తెరవబడటం లేదు. ఇట్లా నేను ఇప్పుడు ఇర్మియా గారు ఫేస్ చేసినటువంటి దాంతో ఇప్పుడు సాధ్యమైనంత వరకు వాళ్ళ మధ్యకి తగ్గించేసి ఏకాకినై కూర్చుండవలసి వస్తూ ఉంది. వాళ్ళ మధ్యకి వెళ్ళి సంతోషంగా కబుర్లు చెప్పుకునే పరిస్థితి లేదు. అయినా నాకు సంతోషమే, దేవుడు చెప్పిన మాటలు నేను చెప్పగలుగుతున్నాను చెప్పి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి నా బంధువులందరూ కూడా నేను ఎన్ని చెప్పినా వినకపోవడానికి కారణం ఏదై ఉంటుంది అని అంటే, అది సాతానుడు ప్రభావమే. సాతానుడు ప్రభావం అంటా కూడా బ్రహ్మాండమైనటువంటి రుజువులు దేవుడు నాకు చూపించాడు. మరి అవి కూడా మీకు చెప్పకపోతే ఈ జ్ఞానం మీకు ఎట్లా తెలుస్తుంది? దేవుడు ఒకసారి చూపించాడంటే అది అనేక మందికి విస్తరింపచేయాలి. సాతానుడు ఎక్కడెక్కడ ఉంటున్నాడు, సాతానుడు ప్రభావం ఏంటి అనే కొన్ని విషయాలు కూడా చెప్పి తర్వాత దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ యొక్క ఎపిసోడ్ని ముగిస్తాను. మరి మా తాతయ్య గారు అన్నాను కదా, అడ్రస్ కూడా చెప్పేస్తే బాగుంటుందని ఉంది. పెడన మండలంలో, పెడన నుంచి గుడివాడ వచ్చే రూట్లో వడ్లమన్న నుంచి డీవియేషన్ వెళ్తే చెన్నూరు అని మంచి గ్రామం ఉంది. ఆ గ్రామానికి శివారు గ్రామంగా గొల్లగూడెం అనే ఊరు ఉంది. దాని హ్యామ్లెట్ దానికి ఆ చెన్నూరు శివారు గొల్లగూడెమే మా తాతయ్య గారి ఊరు. నేను చిన్నప్పుడు పెరిగింది. ఎందుకంటే అది ఎక్కడుంది అని మీరు అనుకుంటారు. మాదైతే సత్రూపాలెం మంగినపూడి బీచ్ దగ్గర ఉంటుంది. మరి దేవుడు ఈ యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించుడుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు ఈ 172వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపి మీరు దయచేశారు. వింటున్న బిడ్డలు హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. అంతేకాకుండా ప్రభు వారిని వెలిగించి వారి ఆ జ్ఞానంతో అనేక మందిని వెలిగించడానికి ప్రేరణ కలిగించారు. అందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి.
ఇక ముందు కూడా ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.